ఈ సిగరెట్స్ అని అంటూ ఉంటారు. హ్మ్. ఆ ఈ సిగరెట్స్ వల్ల ఎట్లా పళ్ళు వీటి వీటి గురించి కూడా మీరు కొన్ని రీల్స్ కూడా చేసింది మేము చూసాము. హ్మ్. ఏం మేడం దీని గురించి ఏం చెప్తారు? చాలా మంది అనుకుంటారండి ఈ హ్మ్. సిగరెట్స్ ఆర్ నాట్ హార్మ్‌ఫుల్. హ్మ్. సిగరెట్స్ చాలా హార్మ్‌ఫుల్ కానీ ఈ సిగరెట్స్ అలా ఏం కాదు అని అనుకుంటారు. ఈ సిగరెట్స్ ఆర్ ఆల్సో డెఫినెట్‌లీ హార్మ్‌ఫుల్ అండి. ఓకే. ఈ సిగరెట్స్ ఏంటంటే దీంట్లో టొబాకో ఉండదు. మామూలు హ్మ్. సిగరెట్స్‌లో ఉన్నట్టు ఇందులో టొబాకో ఉండదు. హ్మ్. కాతే ఇందులో నికోటిన్ ఉంటుంది. ఇంకా ఓకే. చాలా రకాల కెమికల్స్ ఉంటాయి. హ్మ్. అవి ఒక వేపర్ క్రియేట్ చేసి అది రిలీజ్ చేస్తానికి చేస్తది. అంటే పొగ ఊదుతారు అవును. బయటికి. అవును. సో, దీంట్లో ఉన్న ఇంగ్రీడియెంట్స్ ఏవి మంచివి కాదండి. అన్ని ఓకే. కార్సినోజెనిక్ ఉంటాయి. హార్మ్‌ఫుల్లే. అన్ని హార్మ్‌ఫుల్లే ఉంటాయి. బట్ యాహ్! ఏంటంటే ఒక టొబాకో ఒకటి ఉండదు. హ్మ్. అది లేకపోయేసరికి ఇది చాలా బెటర్ అనుకుంటారు. ఇది లంగ్స్‌కే కాదు హ్మ్. టీత్‌కే కాదు లంగ్స్‌ని కూడా డ్యామేజ్ చేస్తది. హ్మ్. చిగుళ్ళు ఇన్ఫెక్షన్ ఒస్తాయి. హ్మ్. అండ్ హీలింగ్ సరిగ్గా అవ్వదు. మనం ఏమైనా ప్రొసీజర్ చేయించుకుంటే ఎమ్మటే హీల్ అవ్వదు. హ్మ్. లేపోతే క్యావిటీస్ ఒస్తాయి. డ్రై మౌత్ వచ్చేస్తదండి. ఈ ఓకే. సిగరెట్స్ వాడటం వల్ల చాలా హ్మ్. మంది డ్రై మౌత్ వచ్చేస్తది. హ్మ్. అలా డ్రై మౌత్ ఉంటే నోట్లో ఉన్న పీహెచ్ తగ్గిపోతుంది. హ్మ్. క్యావిటీ ఫార్మ్ అయిపోతుంది. ఓకే. పళ్ళు అంటే ఇప్పుడు ఏదైనా సో, ఆల్రెడీ ఏదైనా ఎగ్జిస్టింగ్ డిసీజ్ ఉంది. సెల్ఫ్‌గా డయాగ్నోస్ చేసుకునే మెకానిజం అనేది డౌన్ అయిపోతదంటారు. లోపల లోపల. సెల్ఫ్‌గా హీల్ అయ్యేది హీల్ నేననేది. అయ్యేది. హీల్ అవును. అయ్యే మెకానిజం తగ్గిపోతుంది. ఓకే. అండ్ పెరిడాంటైటిస్ డిసీజ్ ఏమైనా ఉన్నోళ్ళు చేస్తే ఆ టూత్ లాస్ త్వరగా అయిపోతది. ఓకే. ఇట్స్ డెఫినెట్‌లీ నాట్ అడ్వైజబుల్ టు హ్మ్. యూజ్ ఈ సిగరెట్స్ కూడా. ఈ యాహ్! మధ్యన యూత్ చాలా హ్మ్. అట్రాక్ట్ అవుతున్నారు హ్మ్. దీనికి. బట్ ఇది ఐ ఇది డోంట్ హార్మ్‌ఫుల్ కాదేమో ఇట్ ఈస్ డెఫినెట్‌లీ అని హార్మ్‌ఫుల్. అనేటువంటి ఆలోచనలో ఉన్నారు. అవును. సో, ఆ ఆశల మీద కూడా నీళ్లు జల్లారు మీరు. హార్మ్‌ఫుల్ అండి. డెఫినెట్‌లీ హార్మ్‌ఫుల్. ఓకే. బట్ ఏమంటే సిగరెట్ అంత హార్మ్‌ఫుల్ కాదు. హ్మ్. అంతే. ఇట్ ఈస్ డెఫినెట్‌లీ హార్మ్‌ఫుల్. కాతే హ్మ్. సిగరెట్ అంత హార్మ్‌ఫుల్ కాదు. అంతే. ఓకే. మంచిది కాదండి.